తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మా ప్రాంత అభివృద్ధి ప్రదాత కరీంనగర్ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారికి రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో దశ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇలా అధిష్టానం అనేది ఉగాది లోపు ఇలా విస్తరణ చేయబోతున్నది కనుక ఇలా రామగుండం శాసనసభ్యులు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇలా ప్రజానాయకుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఒక బీసీ బిడ్డ అయినందున ఇలా అవకాశం కలిగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే రాజ్ ఠాకూర్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఇలా అనేక ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొని ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఇలా సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి ఇలా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు శాప్ చైర్మన్ గా కేబినెట్ హోదాలో పనిచేసి అక్కడ అతను ఆ కేబినెట్ హోదా శాప్ చైర్మన్ కి వన్నె తీసుకురావడం ఇలా నిజంగా అప్పుడున్నటువంటి ఎంతో మంది క్రీడాకారులను ఇలా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత రాజ్ ఠాకూర్ గారికి దక్కింది. ఈ రోజు పార్టీలో ఇలా సీనియర్లకు మరియు ఇలా జూనియర్లకి మధ్య ఇలా సమన్వయం చేసే సామర్థ్యం రాజ్ ఠాకూర్ గారికి ఉన్నది. ఇలా రాజ్ ఠాకూర్ గారు ఇలా విద్యావంతుడు, ఇలా క్రీడలలో కనుక అనుభవం ఉన్నటువంటి నాయకుడు, మరి ఈ ప్రాంతంలో అందరి అభిమానం చూరగొన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర స్థాయిలో ఇలా అనేక పరిచయాలు సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి రాజ్ ఠాకూర్ గారు. బలహీన వర్గాల బిడ్డ కాబట్టి తప్పకుండా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బీసీ నినాదంతో ముందుకు పోతున్నది కాబట్టి ఇలా బీసీ బిడ్డ అయినందున రాజ్ ఠాకూర్ గారికి ఇలా మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కార్మిక ప్రాంతం, ఈ ప్రాంతంలో అంతా కూడా కార్మిక శాఖ మంత్రిగా మరి అదేవిధంగా విద్యావంతుడు కనుక విద్యాశాఖ మంత్రిగా కూడా మీరు ఏ మంత్రివర్గం ఇచ్చినా కూడా అది చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు రాజ్ ఠాకూర్ గారు కనుక తప్పకుండా ఇలా మంత్రివర్గ విస్తరణలో రాజ్ ఠాకూర్ గారికి చోటు కల్పించి ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిలో సర్వతోముఖాభివృద్ధి సంక్షేమంలో ఇలా తన వంతు పాత్ర పోషించే విధంగా ఇలా రాష్ట్ర నాయకత్వము ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్ ఠాకూర్ గారికి ఒక మంత్రివర్గాలలో అవకాశం కల్పించాలని రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి గారు, జై మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు.